నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడత ఆంధ్రప్రదేశ్‌కి అమరావతికి సంబంధించినటువంటి రైతులు భూ అంటే తమకు న్యాయం జరుగుతుంది అని చెప్పి తాము కొంత భూమి అయితే అటు ప్రభుత్వానికి ఇచ్చారు. మళ్ళీ రెండోసారి కూడా ప్రభుత్వము మరింత డెవలప్‌మెంట్ కోసం అని చెప్పి ఇక్కడ రైతుల దగ్గర నుండి భూమి తీసుకోవాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీరామ్ గారు అయితే ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్లో రైతులు అంటే అమరావతిలో రైతులు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తమకు న్యాయం జరగట్లేదు అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? వాస్తవం అంటే గత ప్రభుత్వం హయాంలో అసలు 3 రాజధానులు అన్నారు కదా. సరే అప్పుడు మనకి ఇబ్బంది పడ్డాము, ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే గనక మనకి ఏదో సమస్యలు పరిష్కారం అవుతాయి, వాళ్ళకి ఏదో కేటాయించిన భూములన్నిటికీ కూడా అవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి, ఇట్లా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంన్నర అయిన తర్వాత కూడా వీళ్ళకి ఏమాత్రం సమస్యలు పరిష్కారం కాలేదు అక్కడ అమరావతిలో రైతులకి. అది కాకుండా సిఆర్డిఏలో వీళ్ళని వెళ్తే సిఆర్డిఏ ఆఫీస్ లో వీళ్ళని ఒక 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారు అన్నది వీళ్ళ బాధ. మేము అసలు ఈ రాజధాని అనేది ఉన్నది అంటేనే మేము భూములు ఇవ్వబట్టి, మేము ఎప్పుడో మా తాతల కాలం నుంచి వచ్చిన భూముల్ని మా పిల్లల పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రభుత్వం అడిగిందని ప్రభుత్వానికి ఇచ్చాము. అట్లాంటిది సిఆర్డిఏలో వాళ్ళందరూ కూడా వేరే వేరే దేశాల నుంచి పెట్టుబడిదారులు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళందరికీ రెడ్ కార్పెట్లు వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వీటన్నిటికీ అసలు మూల కారణమైన మమ్మల్ని మాత్రం అసలు పనికిరాని వాళ్ళ కింద 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారు మమ్మల్ని సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్తే అని చెప్పి రైతులు చాలా బాధపడుతున్నారు. ఇది కాకుండా రైతుల్ని సిఆర్డిఏ ఆఫీసులో లంచాలు అడుగుతున్నారు. గజానికి ఎంత అని చెప్పి లంచం అడుగుతున్నారు. ఇది వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏంటి మేము రైతులుగా మేము భూములు ఇస్తే ఇప్పుడు మమ్మల్ని లంచాలు మేము ఇచ్చిన పొలానికి మాకు తిరిగి ఫ్లాట్లు ఇవ్వడానికి కోసం మళ్ళీ ఎదురు మమ్మల్ని లంచాలు అడుగుతుంది ఈ ప్రభుత్వం. నిన్నటిదాకా మీరు లేకపోతే మేము లేవని మా దగ్గర ఈ ల్యాండ్స్ అన్ని తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మా దగ్గరే లంచాలు అడగటం ఏంటి అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అలా బాధపడి ఇంకా ఇతర సమస్యలు రాజకీయంగా చేయవలసిన కొన్ని ప్రభుత్వ పరంగా చేయాల్సిన సమస్యలు కూడా పరిష్కారం కావట్లేదని ఈ రోజు వాళ్ళు మీడియా ముందుకు రావడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఒకటేమో వాళ్ళకి అస్తిత్వ సమస్య, వాళ్ళ ఫ్లాట్లకి సరైన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించకపోవడం, తిరిగి ఎదురు అవమానించడం, ఈ 2 సమస్యలు. సరే వీటి గురించి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలుద్దాము అని చెప్పి ఆయన అపాయింట్మెంట్ అడిగితే సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఆయన అపాయింట్మెంటే ఇవ్వలేదు రైతులకి. ముందు అసలు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఈయన సన్మానిద్దామని చెప్పి అప్పుడు ఆ సన్మానించడం కోసం అపాయింట్మెంట్ అడిగారు, అప్పుడు ఇవ్వాలి. సరే అప్పుడు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. సరే తర్వాత మా సమస్యలన్నా వినండి అని చెప్పి అపాయింట్మెంట్ అడిగితే కూడా ఈ రోజు దాకా ఇప్పుడు సంవత్సరం 8 నెలలు అయిపోయింది, ఇప్పుడు దాకా అసలు అపాయింట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు దొరకట్లేదు. సరే ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఎవరు? మంత్రి నారాయణ గారు. ఈ మొత్తం సిఆర్డీ వ్యవహారాలన్నీ ఆయన చూస్తాడు. ఆయన ఒక కమిటీ మెంబరు. అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కూడా, ఆయన ఒక మెంబరు. స్థానికంగా ఉన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఈ ముగ్గురుతో కలిపి ఒక కమిటీని వేశారు ఈ రైతుల సమస్యలు వినడానికి, వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి, వీటి కోసం. ఆ కమిటీ ఇప్పుడు దాకా అసలు కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు రైతులందరూ కూడా గోల చేసి మాలాంటి వాళ్ళందరం మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవాళ అర్జెంట్ గా మీటింగ్ పెట్టారు. ఈ రోజు మీటింగ్ పెట్టి ఇంకేమైనా సమస్యలన్నీ పరిష్కరించేస్తాం, అక్కడేం పెద్ద పెద్ద సమస్యలు ఏం లేవు, ఇంకేమైనా పరిష్కరించేస్తాం అని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నారు. అంటే మాలాంటి వాళ్ళ ముందుకు వచ్చి సమస్యలు ఉన్నాయని చెప్పి మీడియా దగ్గరికి వచ్చేదాకా అసలు ఎందుకు తీరిక లేకుండా ఉన్నది నారాయణ గారికి కానీ, పెమ్మసాని చంద్రశేఖర్కి కానీ, లేదంటే లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే కానీ. వాళ్ళు ఇంకా ఉన్నది దేనికి? రాజధాని కోసమే ఇప్పుడు వాళ్ళ కమిటీని వేసింది. రాజధాని రైతుల మాటలు పట్టించుకోకుండా రాజధాని రైతులకు అపాయింట్మెంట్ లేకపోతే వాళ్ళు కమిటీ ఏం పని చేస్తున్నట్టు? ఇది రైతులకు సంబంధించిన విషయంలో బాధ. సో వీటన్నిటిని పరిష్కరించాలి. ఒకటి అక్కడేమో సిఆర్డిఏలో కానీ వాళ్ళు రైతులు అడుగుతున్నది ఏంటంటే సిఆర్డిఏలో ఒక కమిటీని పెట్టండి. సిఆర్డిఏ కమిషనర్ కూడా ఏదో మాకు పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ వస్తుంది, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వీళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళందరికీ సింగిల్ విండోలో మేము ఏదో సమస్యలు పరిష్కరించి వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పి ఆ పెట్టుబడిదారుల చుట్టూతో తిరుగుతున్నాడు తప్ప అసలు ఆ పెట్టుబడిదారులు వచ్చి అక్కడ కంపెనీ పెట్టడానికి కారణమైన మా గురించి లేదు. మేము కనీసం అడిగితే మమ్మల్ని ఎవరు అసలు ఆఫీసులోనే మమ్మల్ని చీకొట్టేస్తున్నారు. మేము అడుగుతున్నది ఏంటి? కనీసం సిఆర్డిఏలో రైతుల సమస్యలు వినడానికి ఒక కమిటీని పెట్టండి, సపరేట్ గా ఒక సెల్ పెట్టండి అని అడుగుతుంటే అది సెల్ పెట్టట్లేదు. అది కాకుండా అసలు టోటల్ గా రైతుల భాగస్వామ్యంతో ఈ రాజధాని అంతా కూడా రైతుల భాగస్వామ్యంతో ఉన్న రాజధాని. ఈ భాగస్వాములు అదే ఆ రాజధానిలో భాగస్వాములైన రైతులని సిఆర్డిఏలో అసలు ఒక మెంబర్ కూడా లేడు.
అంటే రైతులకు కూడా సిఆర్డిఏలో ఈ కమిటీ ఏవైతే రైతు కమిటీలు ఉంటాయో వీటిని కూడా దాంట్లో భాగస్వాములు చేసి రైతు సమస్యను పరిష్కరించండి అని వాళ్ళు కోరుతున్నారు. అసలు దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్ల. అక్కడ గ్రామ కంటాల సమస్య ఉంది. ఆ గ్రామ కంటాల విషయంలో డబ్బున్న రైతుల విషయంలో ఒక రకంగా పరిష్కారం చేస్తున్నారు, డబ్బు లేని రైతుల విషయంలో ఇంకొక రకంగా పరిష్కారం చేస్తున్నారు. డబ్బున్న రైతులకేమో గ్రామ కంటానికి వాళ్ళు ఇచ్చిన భూమికి ఎక్కువ స్థలం ఇస్తున్నారు. కొంచెం చిన్నపాటి రైతులను అయితే అసలు పట్టించుకోకుండా ఏదో తూతూ మంత్రంగా ఏదో కొంచెం ల్యాండ్ ఇచ్చి వదిలేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దీనికి ఒక సమగ్రమైన విధానం తీసుకురండి, ఈ గ్రామ కంటాల విషయంలో సమగ్రమైన విధానం తీసుకురండి అని అడుగుతున్నారు. అది చేయట్లేదు ప్రభుత్వం. సరే, అసైన్మెంట్ భూముల విషయంలో కొంతమంది రైతులు చిన్న చిన్న అవకతవకలు పాల్పడ్డారని గత ప్రభుత్వంలో సిఐడి ఒక కేసు కూడా పెట్టిందట. అందులో కొంతమంది రైతుల పేర్లు చేర్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ కేసు అలాగే కంటిన్యూ అవుతుంది, దాని మీద పరిష్కారం చేయరు. అప్పుడు ఏం ఎలా పేరు పెట్టారో ఆ పేర్లు అవన్నీ అది కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు రైతులు గోల. మరి ఇప్పుడు మీరన్నా పరిష్కరించండి, ఈ సిఐడి గోల ఏంటి మాకు అని వాళ్ళు అడుగుతున్నారు. దాన్ని కూడా ఈ ప్రభుత్వం సంవత్సరం 8 నెలలైంది, దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అంటే రైతులకు సమస్యను ఏ విధమైన రైతు సమస్యని పట్టించుకోకుండా వీళ్ళకి ఇంకా ఇంపార్టెన్స్ ఏముంది? ఇప్పుడు రైతులు అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసిందంటేనే టాప్ 3 కారణాలు ఏంటి అని మనం లెక్కేస్తే కూడా అందులో 1, 2, 3 లెక్కేస్తే కూడా అందులో ఖచ్చితంగా అమరావతి ఉంటుంది, అమరావతి ఉద్యమం ఉంటుంది. అట్లాంటి అమరావతి ఉద్యమాన్ని ఆ రైతులనే ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నట్టు అనేది ఇప్పుడు రైతులు ఆవేదన. మాలాంటి వాళ్ళని కూడా మేము అదే ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పి వచ్చింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? ఇవన్నీ కాకుండా ఈ అమరావతి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది పదవులు కూడా పొందారు ఈ ప్రభుత్వంలో. ఒకటి కొలికిపూడి శ్రీనివాసరావు గారు, ఆయన తిరువూరుకి ఎమ్మెల్యే అయిపోయాడు. ఇక అమరావతి రైతు ఉద్యమాన్ని అందులో పార్టిసిపేట్ చేశాడన్న ఉద్దేశంతో ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఎమ్మెల్యే అయ్యాను అని చెప్తున్నారు. మరోవైపు ఏమో ఎమ్మెల్యే పదవి కోసం 5 కోట్ల రూపాయలు నేను కేసునేని అవునవును, అదే ఆ కేసు అంతా వేరు. వాళ్ళు తెలుగుదేశంలో వాళ్ళ గొడవ, ఎంపీకి ఎమ్మెల్యే గొడవ. సరే, అది ఒక పక్కన నడుస్తుంది. అలాంటి కొలికిపూడి శ్రీనివాసరావు గారు దీని మీద ఎందుకు మాట్లాడు? అమరావతి ఉద్యమంతోనే ఆయన ప్రజల దృష్టికి వచ్చాడు, మీడియా దృష్టికి వచ్చాడు. ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఆయన ఈ సమస్య మీద మరి పరిష్కారం కోసం కృషి చేయాలి, మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడట్లేదు. 2 రాయపాటి శైలజ ఆవిడేమో మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిపోయింది. మరి ఆవిడన్నా ఈ పరిష్కారం కోసం కృషి చేయాలి కదా. రైతులు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ మీడియా మీద ముందుకు వచ్చి మేము మళ్ళీ ఉద్యమాన్ని మొదలు పెడతాం అనే దాకా మరి ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ దీని మీద మాట్లాడట్లా. తర్వాత బాలకోటయ్య గారు ఆయన కూడా ఏదో దానికి చైర్మన్ అయ్యాడు, ఏదో ఒక దానికి. ఆ చైర్మన్ అయిన ఆయన కూడా ఆ పోస్ట్ లో ఉన్నాడు. ఆయనన్నా ముందుకు వచ్చి మాట్లాడాలి కదా. ఈ రైతులు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇంత గగ్గోలు పెట్టేదాకా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సరే, గగ్గోలు పెట్టిన తర్వాత అయినా సరే, ఇప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన తర్వాత అయినా సరే, ఈ ముగ్గురు కూర్చుని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా. అందరికన్నా ముందు వీళ్ళు కదా అనుభవిస్తున్నది, అధికారాన్ని అనుభవిస్తున్న వీళ్ళు కదా. ఆ రైతుల పేర్లు చెప్పుకుని ఇప్పుడు పదవులు పొందారు కదా, వీళ్ళు కూడా మాట్లాడట్లా. అందువల్ల నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ ముగ్గురు కూడా ఎవరైతే పదవులు పొందారో, రాజధాని రైతుల పేరు మీద పదవులు పొందారో, అమరావతి ఉద్యమం పేరు మీద పదవులు పొందారో, వాళ్ళు ఇమీడియట్ గా ఈ రైతు సమస్యలను పరిష్కరించడానికి నారాయణ గారి కమిటీ తోటి కూర్చోవాలి, చంద్రబాబు నాయుడు గారితో కూర్చుని ఇమీడియట్ గా పరిష్కరించాలి. లేదా మీరు చేయలేకపోయారా, మీరు రాజీనామా చేసేయండి. మీకు వచ్చిందే అసలు పదవులు వచ్చిందే ఆ రైతుల పేరు మీద, ఆ అమరావతి ఉద్యమం పేరు మీద మీకు పదవులు వచ్చినాయి. సో వాళ్ళ సమస్యలే పరిష్కరించినప్పుడు మీకు ఆ పదవులు దేనికి? మీరు రాజీనామా చేయండి లేకపోతే అని. ఇది అంటే ఏంటంటే చిత్తశుద్ధి లోపించింది. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, దీంట్లో చిత్తశుద్ధి లోపించింది ఈ ప్రభుత్వంలో. రైతుల విషయం వాళ్ళ వల్ల మనం అధికారంలోకి వచ్చాం, వాళ్ళ వల్ల మనకు పదవులు వచ్చినాయి. ముఖ్యమంత్రి పదవి తగ్గించి మొదలు పెడితే ఈ చిన్న చైర్మన్ పదవుల దాకా కూడా వచ్చింది ఎవరి వల్ల వచ్చినాయి అంటే రాజధాని రైతుల వల్ల వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళనే మనం పట్టించుకోవట్లేదు అంటే మన చిత్తశుద్ధి లోపించింది అన్న విషయాన్ని ఇప్పటికన్నా ప్రభుత్వం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏంటనేది విని నారాయణ గారి కమిటీతో ఆయన కూడా కూర్చుని ఇమీడియట్ గా ఈ సమస్యలు పరిష్కరించాలి. సీడాక్సిస్ రోడ్డు అన్నారు, సీడాక్సిస్ రోడ్డు ఇప్పుడు దాకా వేయట్లేదు. ఆ సీడాక్సిస్ రోడ్డుకి మధ్యలో ఉన్న సమస్యను పరిష్కరించాలి కదా. ఆ సీడాక్సిస్ రోడ్డే లేకపోతే రాజధానిలోకి ఎలా వస్తాం? ఈ రోజు కూడా కరకట్ట మీద తిరగాల్సిన పరిస్థితి. ఆ కరకట్టలోనేమో మధ్యలో 2-3 వంతెనలు వేస్తున్నారు. కరకట్ట కూడా సగానికి మధ్యలో కట్ అయిపోయింది, ఆ రోడ్డు కూడా. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించి రైతు సమస్యలు ఇమీడియట్ గా పరిష్కరించడం కోసమే
ఈ రోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది. ఎస్, అంటే మొదటి విడత భూసేకరణ జరిగినటువంటి రైతులకే ఇంత అన్యాయం జరుగుతుంటే మళ్ళీ దాన్ని ఇంకా నేను పూర్తిగా దాన్ని ఒక సింగపూర్ లాగా మారుస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే మళ్ళీ రెండో విడత భూసేకరణ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మొదటి విడత రైతులకే అన్యాయం జరుగుతుంటే రెండో విడతగా రైతులు ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఎట్టి పరిస్థితులు లేవు ఆల్రెడీ. అందుకనే కదా గొడవలు జరుగుతున్నాయి. ఎవరికి ఇవ్వమంటే ఇవ్వమని చెప్తున్నారు రైతులు. కారణం ఏంటంటే ఇదే. ముందు ఈ వీళ్ళకి సమస్యలు పరిష్కరించకుండా మళ్ళీ అంటే ఒకటి వీళ్ళ సమస్యల పరిష్కారం కాకుండా పోతాయి ఒకటి. రెండోది మళ్ళీ ఇది నమ్ముకుని మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా రైతులు ఇస్తే కనుక అక్కడ వీళ్ళలాగే వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది. రెండు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన రైతుల భూములు ఈ రోజు అక్కడ ఎకరా ₹1,00,00,000, 2 కోట్లు, 3 కోట్లు ఏదో ఒకటి ఉందనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా కనుక మళ్ళీ ఇంకొక 30,000 ఎకరాలు, 40,000 ఎకరాలు చేస్తే ఈ ఉన్న భూముల రేట్లన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే మధ్యకి పలసపడిపోద్ది. మంది ఎక్కువ అయితే మధ్య పలసపడిపోద్ది. ఇప్పుడు అక్కడ ఉన్న తక్కువ భూముల్లో ఈ వాల్యుబుల్ భూముల్లో వీళ్ళకి స్థలాలు ఉన్నాయంటే వీళ్ళ రేట్ ఎక్కువ ఉంటుంది. అదే మొత్తం అంతా కూడా అంతే 60,000 ఎకరాలు, 1,00,000 ఎకరాల్లో రాజధాని అన్నారనుకోండి, వీళ్ళ వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఈ ప్లాట్ల వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఇప్పటికి ఇంకొక సమస్య ఏంటంటే ఇందులో ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏదైనా బ్యాంకులో లోన్ పెట్టుకుని వీళ్ళకి ఇచ్చిన స్థలాల్లో బ్యాంకులో పెట్టుకుని లోన్లు తీసుకుని ఇంట్లో పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవడం అని అనుకున్నా కూడా ఏ ఒక్క బ్యాంకు ముందుకు రావట్లా. కనీసం బ్యాంకులతో మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ప్రభుత్వం ఆపరణ చేయొచ్చు కదా. ఈ చిన్న చిన్న సమస్యలు సరే పరిష్కరిస్తారు, ఇవాళ రేపు పరిష్కరిస్తారు. బ్యాంకులతో మాట్లాడాల్సిన బాధ్యత మీకే ఉంది కదా. ప్రభుత్వంగా మీరు చెప్తేనే వింటారు కానీ చిన్న చిన్న రైతులు వెళ్ళి వాళ్ళు మొరబెట్టుకుంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కదా. సో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఈ రోజు అక్కడ అమరావతి రైతులకి పెళ్లిళ్ళు కానీ ఇంట్లో కార్యక్రమాలు కానీ అన్ని ఆగిపోతున్నాయి. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు, లోన్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్య అసైన్ భూముల సమస్య కానీ గ్రామ కంటాల సమస్యలు కానీ వీటన్నిటి మీద ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అన్నిటికీ ఒక సమగ్రమైన విధానం తీసుకురండి అంటే దానికి ప్రభుత్వం లేట్ చేస్తుంది. సో వీటన్నిటి వల్ల కూడా రాజధాని రైతులు మీడియా ముందుకు రావడం జరిగింది. నాలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి గతంలో కూడా మేము సపోర్ట్ చేసాం. అందరికన్నా అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో అందరికన్నా ముందు సపోర్ట్ చేసిన వాడిని నేను అమరావతి రైతులకి. సో ఈ రోజు కూడా అమరావతి రైతులు ఇబ్బందులు పడుతుంటే మేము ప్రభుత్వాన్ని ఏదో సమర్థించి కూర్చుంటాం. అలాంటి పార్టీలతో మాకు సంబంధం లేదు. రైతులు ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ గా మేము బయటికి రావాల్సిందే. అందువల్ల ఈ రోజు మేము కూడా బయటికి రావాల్సి వచ్చింది. మీడియా ముందుకు బయటకు వచ్చి ఇమీడియట్ గా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇమీడియట్ గా ఈ సమస్యలు పరిష్కరించండి అని. ఇంకొకటి ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తుంటే 2014-19 మధ్య అప్పుడు ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వస్తే అప్పుడు రైతుల కోసం అని చెప్పి ఆయన ఉద్యమం చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రైతులందరూ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎంత గగ్గోలు పెడుతుంటే సైలెంట్ గా ఉంటే కరెక్ట్ కాదు కదా పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి ఈ సమస్య మీద ముందు చొరవ తీసుకుని ప్రభుత్వంతో మాట్లాడి ఇలా నారాయణ కమిటీతో మాట్లాడి ఇమీడియట్ గా వాళ్ళ సమస్యల పరిష్కారం అవడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే కూటమిలో పవన్ కళ్యాణ్ మాట్లాడే పరిస్థితిలో లేరని ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. లేకపోతే బయటికి రమ్మన్నాడు. ఇంకేందుకు అక్కడ వాల్యూ లేనప్పుడు వాల్యూ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పదవి అన్నారు. అది మనకు చెప్పింది ఏంటి, ఉప ముఖ్యమంత్రి పదవి అని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవికి వాల్యూ లేదు, ఆయన మంత్రిగా ఉన్నాడు, మంత్రికి కూడా వాల్యూ లేదు అంటే ఇంకెందుకు ఆయన అక్కడ ఉండటం. బయటకు వచ్చామనండి. బయటకు వస్తే మీరు నేను అందరం కలిసి పోరాటం చేద్దాం. అక్కడ ఎవరుంటారో వాళ్ళ మీద పోరాటం చేద్దాం. అక్కడ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం. మీకు వాల్యూ లేనప్పుడు మీరెందుకు అక్కడ ఉంటాం, బయటకు వచ్చేయండి. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేయాలి. వాల్యూ లేకపోతే రైతు సమస్యను పరిష్కరించలేనప్పుడు ఆ ప్రభుత్వంలో ఆయన ఉండి అర్థం లేదు. నేను ఉప ముఖ్యమంత్రిని చెప్పుకుని అర్థం లేదు. నేను మంత్రిని, నాతో పాటు ఇంకో 2 మంత్రులు మాకు ప్రభుత్వంలో ఉన్నారు జనసేన కానీ చెప్పుకునే అర్థం లేదు. మాటకి వాల్యూ ఉంటేనే కదా. మంత్రులకి ఉప ముఖ్యమంత్రికి వాల్యూ లేకపోతే ఇంకా ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఎందుకు ఉండడం. వచ్చామనండి, బయటకు వచ్చామనండి. మేము కూడా ఆయనతో కలుస్తాం, అందరం కలిసి మనం పోరాటం చేద్దాం, రైతుల కోసం పోరాటం చేద్దాం. కూటమి ప్రభుత్వము రైతుల పక్షపాతమే అని ప్రతిసారి చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఏదైతే అంటే ఎన్నికలకు ముందు బహిరంగ సభల్లోనే మేము కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ నిధులు ఇస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు అంటే మొదటి సంవత్సరం అసలు రైతులకు ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇవ్వలేదు. ఇక రెండో సంవత్సరంలో మొదటి విడత కేవలం రైతులకు అంటే భూ యజమానులకు మాత్రమే కౌలు డబ్బులు అయితే వచ్చాయి. తర్వాత ఇప్పుడు రెండో విడతలో కూడా మళ్ళీ కౌలు రైతులకు అన్యాయమే జరిగింది. ఇప్పుడు కౌలు రైతులు కూడా పూర్తిగా బయటికి వచ్చి ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఇది కూడా గత ఏదైతే ప్రభుత్వం ప్రామిస్ చేసి రాజకీయ పార్టీలుగా ప్రామిస్ చేసి వచ్చారో ఆ రైతులకు ఖచ్చితంగా చేయవలసిందే. రైతుల కోసం పని చేయకపోతే ఈ ప్రభుత్వాలు అసలు ఇంకెందుకండి. రైతుల కోసం పని చేయక లేదంటే మామూలు విద్య, వైద్యం వీటన్నిటిని ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వం చేయవలసిన పనులే ఇవి.
ప్రభుత్వం విద్య వైద్యం వీటన్నిటి కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి, సామాన్యుల కోసం పనిచేయాలి. అది ఇచ్చిన ప్రామిస్ కూడా నిలబెట్టుకోలేకపోతే ఇంకెందుకు? పైగా గతంలో మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయం. పవన్ కళ్యాణ్ గారు గతంలో కౌలు రైతులకి నేనే ఇస్తానని చెప్పి ఆయన సొంత డబ్బులు కూడా కొంత నేను ఇస్తున్నానని చెప్పి ఇచ్చిన సందర్భం మనం చూసాం. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కౌలు రైతులకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? ఆయన మాట్లాడాలి కదా. గతంలో ఈ విషయం మీద ఆయన గట్టిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంలో కూడా మరి ఆయన సొంత డబ్బులు మళ్ళీ పెడతారా? ఏమన్నా మొత్తం ఇప్పుడు రైతులు అందరూ కౌలు రైతులకి అందరూ ఆయన ఇస్తారా, లేదంటే ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పిస్తారా? ప్రభుత్వంలో ఆయన కూడా పార్ట్. ఒకవేళ ఇవ్వట్లేదు అంటే ఇవ్వకపోవడానికి కారణంలో ఆయన కూడా పార్ట్ అయిపోతాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. సో అదే అందరూ ఇందాక చెప్పినట్టే ఇప్పుడు మీరు అక్కడ ఇప్పించగలుగుతారా? మీరు ఆ ప్రభుత్వంలో ఉండండి పవన్ కళ్యాణ్ గారు, లేదంటే బయటకు వచ్చేయండి. మీరు అక్కడ ఉండి ప్రయోజనం ఏంటంటే నేను అది కానీ భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ అయినా సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మామూలుగా అసలు వీళ్ళు చెప్పిందండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళు విమర్శలు చేసింది అంటే అప్పుడున్న రైతు భరోసాలో జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇస్తానన్న దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించారు. ముందు అలా చెప్పలేదు, తర్వాత కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా కల్పించారు అని చెప్పి విమర్శించారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కూడా అదే పని చేస్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని కలిపేస్తున్నారు కదా. సింగిల్ టర్మ్ లో ఇస్తామని కూడా మాట ఇచ్చారు. మేము ఒకేసారి గతంలో మీరు ఏదైతే విమర్శలు చేశారో అదే తప్పులు మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేస్తున్నారు. మీరు ఒకే విడత ఇస్తామని చెప్పి ముందు మళ్ళీ 7,000 ఇస్తానంటున్నారు. మళ్ళీ కౌలు రైతులు కూడా మామూలు రైతులతో పాటు ఇస్తానని చెప్పి ఇప్పుడు కౌలు రైతులకు ఇవ్వట్లేదు. అంటే రైతుల విషయంలో మీరు ఎన్ని పొరపాట్లు, 1 కాదు 2 కాదు 3 కాదు 10 పొరపాట్లు చేస్తున్నారు. ఇప్పుడు రైతుల విషయంలోనే పొరపాటు చేస్తే రైతుల విషయంలో పొరపాటు చేసిన గత ప్రభుత్వాలు ఏమైపోయినాయో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని ఒకసారి మాట్లాడినప్పుడు ఏం జరిగిందో తెలుసు. మళ్ళీ ఇప్పుడు రైతులతోటి మీరు పెట్టుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి రైతు సమస్యలను ఇమీడియట్ గా పరిష్కరించండి, కౌలు రైతుల సమస్యలను ఇమీడియట్ గా పరిష్కరించండి, అలాగే అమరావతి రైతుల సమస్యలను ఇమీడియట్ గా మీరు పరిష్కరించండి. పరిష్కరించకపోతే ఖచ్చితంగా రైతుల యొక్క ఆగ్రహాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.